వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత 212వ భాగము 10వ అధ్యాయము విభూతి యోగము 10వ శ్లోకము. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. అట్లు నిరంతరము ధ్యానాదుల ద్వారా నాయందే లగ్న మనస్కులై భక్తి శ్రద్ధలతో నన్నే భజించు వారికి నేను బుద్ధియోగమును అనగా తత్వజ్ఞాన రూప యోగమును ప్రసాదించెదను. దాని ద్వారా వారు నన్నే పొందుదురు అని పరమాత్మ చెప్తున్నారు. నిరంతరము భక్తితో తన్ను భజించే వారందరికీ జ్ఞానయోగము అను బహుమానమును ఇస్తాను అని భగవానుడు చెప్తున్నారు. భగవంతుని ప్రీతితో నిరంతరం సేవించే వారికి కలిగే మహత్తర ఫలితమును చెప్పబడింది. పరమ భక్తులకు చక్కటి జ్ఞానయోగమును తాను ప్రసాదిస్తాను అని భగవానుడు చెప్తున్నారు. ఇటువంటి మహోన్నతమైన ఫలం రావాలి అంటే దానికి యోగ్యత, అర్హత కావాలి. నిరంతరము పరమాత్మయందు చిత్తము నెలకొల్పటం, ప్రీతిపూర్వకంగా భగవంతుని భజించటం. అటువంటి భక్తునికి అనేక జన్మార్జిత పుణ్యఫలం ఫలించి జ్ఞానయోగం కలుగుతుంది. ఇది ఆత్మ, ఇది అనాత్మ, అలాగే ఇది నిత్యము, అది అనిత్యము, అలాగే ఇది దృక్కు, అది దృశ్యము అని ఇట్లు వివేచించి చూపించేదే యోగము. శరీరమును, ఉపాధిని ఆత్మ నుండి వేరుపరిచేదే యోగము. దీన్ని పొందిన వాడికి ప్రపంచంలో ప్రతి వస్తువును విడదీసి అస్థి, భాతి, ప్రియములను అంటే సచ్చిత్తానందములను గ్రహించి నామరూపములను త్యజించగలుగుతారు. ప్రపంచంలో అనేక కోట్ల మంది జనులు ఉన్నప్పటికీ ఎవరు భక్తితో ప్రీతిపూర్వకంగా నిరంతరం భగవంతుని ఆరాధిస్తున్నారో వారికి మాత్రమే లభిస్తోంది. కొందరు ఇలా ప్రశ్నిస్తూ ఉంటారు, ఆత్మ పంచకోశాంతర్గతముగా ఉంది అని చెప్తారు కదా, మరి మేమెప్పుడు బయట గల దేవుణ్ణే అంటే ఏ విగ్రహమునో మూర్తినో పూజిస్తున్నామే కానీ మాకు అంతరదృష్టి ఎప్పుడు కలుగుతుంది? విగ్రహారాధన మొదలగు వాటి వలన బాహ్యంగా పూజ జరుపుతున్నామే కానీ మాకు అంతరమందు కొంచెము కూడా వెళ్ళటం లేదు. సాకారము నిరాకారంగా ఎప్పుడు పరిణమిస్తుంది? అంతరంలో ఉన్న ఆ పరమాత్మను మేము ఎలా పొందగలము? ఈ ప్రశ్నలన్నింటికీ భగవానుడు ఈ శ్లోకంలో చక్కగా సమాధానం ఇచ్చారు. ఓ జీవుడా, ఆ ప్రకారమే కొంతకాలము ఏదో రూపంలో అంటే సాకారంగా నన్ను అర్చించు, సేవించు. అయితే ప్రీతితో సేవించు, శ్రద్ధతో, భక్తితో సేవించు. నిరంతరం సేవిస్తూనే ఉండు. దానితో నేను సంతుష్టుడనై సగుణోపాసనతో ప్రీతి పొందిన వాడనై నిర్గుణోపాసనకు కావలసిన బుద్ధిబలమును, జ్ఞానయోగమునకు కావలసిన ధీశక్తిని, ఆత్మానాత్మ విచారణకు కావలసిన ప్రజ్ఞను మీకు నేను తప్పకుండా ఇస్తాను. అప్పుడు మీరు నన్ను దాని ద్వారా తప్పకుండా పొందగలరు అని భగవానుడు ఇక్కడ చెప్తున్నారు. వారికి బుద్ధియోగాన్ని ఇస్తాను అన్నారు. అంటే ప్రశాంతమైన, ప్రకాశవంతమైన బుద్ధిని ఇస్తాను. అటువంటి బుద్ధితో వారు నన్ను చేరుకుంటారు అని అంటున్నారు. జీవితంలో గొప్పగా పొందేది ఏమైనా ఉంది అంటే అది బుద్ధియోగమే. ఎప్పుడైతే బుద్ధితో ఉన్నత స్థానానికి చేరుకుంటాడో అప్పుడు ప్రేమ, దయ, అంకిత భావం, ఆరాధన అన్నీ తన యందు కలిగిన మార్పుతో రూపుదిద్దుకుంటాయి. దానికి నీవేమీ శ్రమ పడనవసరం లేదు. గులాబీ తన పరిమళాన్ని ఇవ్వడానికి ఏమీ శ్రమ పడదు. అది స్వాభావికంగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనిషి స్వాభావికంగా మంచివాడుగా, ధర్మశీలిగా, నీతి నియమాలు కలిగి ఉంటాడు. దైవం నుంచి గొప్ప ఆశీర్వాదంగా మనం పొందగలిగేది
సరి అయిన శుద్ధమైన ఆలోచన సరళి ఉంటే చాలు. బుద్ధియోగం నుంచే మంచి గుణం వస్తుంది. గాయత్రి మంత్రంలో బుద్ధిని మాకు ప్రసాదించు అంటాము. ఇదే జ్ఞానయోగము. నిరంతరం ప్రీతిపూర్వకంగా భక్తితో భగవాన్ని సేవించాలి అని పరమాత్మ బోధిస్తున్నారు. శుభం భూయాత్. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. భగవద్ అనుగ్రహంతో మరికొంత భాగం రేపు తెలుసుకుందాం.